హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే క్యారమెల్ పుడ్డింగ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేస్తే గనక మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. అంత టేస్టీగా, యమ్మీగా ఉంటుందనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ క్యారమెల్ పుడ్డింగ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక 2 డ్రాప్స్ వరకు వాటర్ కూడా పోసేసి షుగర్‌ని బాగా మెల్ట్ చేసుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇందులో వాటర్ వేయకుండా కూడా మనకి క్యారమెల్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా వాటర్ వేస్తే గనుక త్వరగా మనకి మెల్ట్ అయిపోతుందనమాట షుగర్ అంతా కూడా. ఈ విధంగా షుగర్ అంతా కూడా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి క్యారమెల్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్‌ని తీసుకొని ఎందులో అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అందులోనికి వేసుకోవాలనమాట. నేనిక్కడ ఒక బాక్స్‌లోకి వేస్తున్నాను. ఇలా వేసిన వెంటనే అలా వదిలేయకండి. అలా స్టిక్ అయిపోతుందనమాట. ఇలా వేసిన వెంటనే గనక ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బాక్స్ మొత్తానికి కూడా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోనికి ఒక 4 బ్రెడ్‌లని తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా మిక్సీలోకి వేసుకోవాలనమాట. ఇందులోనే ఒక 2 పగలగొట్టుకున్న కోడిగుడ్లు గూడా వేసుకోవాలి. ఇలా 2 గుడ్లయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. బ్రెడ్ ఎక్కువగా వేసుకుంటే గనక ఇంకొక కోడిగుడ్డు అయితే ఎక్స్‌ట్రాగా వేసుకోవాలనమాట. అలాగే ఇందులోనికి ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఒక కప్పు పాలను కూడా పోసుకోవాలండి. పాలు పచ్చివైనా పర్వాలేదు. కాచి చల్లార్చినయి అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులోనికి ఎగ్ వేసాం కదా! ఒక పావు టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఒకవేళ ఎసెన్స్ లేకపోతే గనక 2 యాలకులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్‌గా మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ విధంగా స్ట్రైన్ చేసి ముందుగా రెడీ చేసుకున్న క్యారమెల్ బాక్స్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో ఇలా ఒక స్టాండ్‌ని పెట్టేసి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసుకునే బాక్స్‌ని పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 20-30 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గనక మనం చెక్ చేయక్కర్లేదండి. చక్కగా ఉడికిపోతుంది. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకుంటే గనక చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత నేనిక్కడ చూపిస్తున్నానండి. బాక్స్ మూత తీసేసి ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్‌ని ఈ విధంగా అంటే గనక మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందనమాట. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి వేసి డీమౌల్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. అంతేనండి, బ్రెడ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందనమాట. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోద్ది. అంత టేస్టీగా, యమ్మీగా ఉంటుందనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్, క్విక్, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.